నమస్కారం. ఈరోజు మనం గోదావరి కోనసీమలో ఉన్న ఒక పవిత్రవంతమైన అందమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం. ఇది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రకృతి మధ్యలో గోదావరి తీరంలో వెలిసిన ఈ ఆలయం నిజంగా ఒక దైవానుభూతి. ఈ ఆలయం అమలాపురం సమీపంలోని వాడపల్లి గ్రామంలో ఉంది. కోనసీమకు ప్రత్యేకమైన కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామ వాతావరణం, గోదావరి గాలి ఇవన్నీ ఈ యాత్రను మరింత ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి. వాడపల్లికి రావడం చాలా సులభం. అమలాపురం నుండి కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రి, కాకినాడ, యానం వంటి ప్రాంతాల నుంచి కూడా చాలా రూట్లు ఉంటాయి అన్నమాట. సులభంగా లభిస్తాయి. బస్సెస్ కూడా అవైలబిలిటీలో కూడా ఉంటాయి. ట్రైన్కి రావాల్సిన వాళ్ళు రాజమండ్రి కానీ నిడదవోలులో కానీ దిగితే అక్కడి నుంచి బస్సులు అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు మనం వాడపల్లి దేవాలయం ప్రవేశ ద్వారం దగ్గర చేరుకున్నాం. దూరం నుండే గోపురం కనిపించే విధంగా ఆలయం చాలా సుందరంగా నిర్మించబడింది. ఇక్కడ ప్రశాంతత మనసుకు ఎంతో శాంతినిస్తుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర స్థలం. ఇక్కడి స్వామివారు భక్తులకు త్వరగా కోరికలను నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి. కోనసీమలో ఈ ఆలయాన్ని కోనసీమ తిరుమల అని పిలుస్తారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మవారు దివ్యంగా దర్శనమిస్తారు. స్వామివారి విగ్రహం ఎంతో శాంతరూపంగా ఉంటుంది. పూజలు చాలా నిశ్శబ్దంగా భక్తిపూర్వకంగా జరుగుతాయి. ఆలయం చుట్టూ ఉన్న పరిసరాల్లో చాలా అందంగా ఉంటుంది. గోదావరి తీరంలో ఉండడంతో ఇక్కడ గాలి, నీటి శబ్దం, పక్షుల స్వరాలు ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. కోనసీమ ప్రకృతి ఇక్కడ మరింత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు, కార్తీక దీపోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే ఇక్కడ నైవేద్యం, ఘంటానాదం, ఆలయ ఉత్సవాలు ప్రత్యేకంగా ప్రసిద్ధి పొందాయి. ఆలయ దర్శనం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. గోదావరి తీరంలో ఇంత పవిత్రమైన, ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశం చాలా అరుదు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిజంగా భక్తులకు ఒక దైవానుభూతి. కోనసీమకు వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన క్షేత్రం. కోనసీమలో వాడపల్లి గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఆలయం దర్శనానికి ఉదయం 6 గంటల నుంచే జనాలు మొదలవుతారు. శనివారం ఉదయం, సాయంత్రం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అక్కడ పరిసరాలు చాలా బాగుంటాయి. గోదావరి గాలి, కొబ్బరి తోటల వాతావరణం తప్పకుండా చూడవలసిన క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక యాత్రలో నాతో పాటు నడిచినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక పర్యాటక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై వెంకటేశ్వర స్వామి.